గరుడు ఎలా అయ్యాడు? వెంకటేశ్వర స్వామి వాహనం. ఓ మిత్రమా, నీవు ఎప్పుడైనా తిరుమలగిరి మీదకు నడిచిపోతూ ఆ గరుడ వాహన సేవను చూసావా? లక్షలాది మంది భక్తులు గరుడిని చూస్తే ఏమనుకుంటారో తెలుసా? ఇంత గొప్ప గరుడు స్వామివారి వాహనమయ్యాడు అని. కానీ అసలు విషయం తెలుసా? ఆ గరుడికి కూడా ఒక శాపం, ఒక గర్వం, ఒక కన్నీటి లోకం ఉంది. ఆదిత్యుని వంశంలో జన్మించిన గరుడు తెల్లనమిలి రెక్కలతో అందమైన ఆకారం కలవాడు. అతని తల్లి వినత మాతృభక్తికి ప్రతీకగా నిలిచింది. కానీ ఓ రోజు తల్లిపీఠంలో ఉన్న దూషణల్ని భరించలేక గరుడు పరమశక్తి సంపాదించటానికి దేవతల్ని ఓడించి అమృతాన్ని తెచ్చాడు. గర్వంతో తల్లితో మాట్లాడుతూ గరుడు అన్నాడు, ఇక నన్నెవరు ఆపలేరు. అప్పుడు వినత తల్లి కన్నీటితో అన్నది, నీవు గర్విస్తే నీ గొప్పదనం నీకు కాదు, నీకు నష్టం. అదే క్షణం గరుడి ఆత్మలో కలకలం మొదలైంది. అతను వేదశాస్త్రాల పట్ల ఆలోచించాడు. తన గర్వాన్ని త్యజించడానికి విష్ణువు శరణు వెళ్ళాడు. విష్ణువు అతనిలోని మార్పును గమనించి ఇలా అన్నాడు, ఓ గరుడా, నీవు ఇప్పుడు గర్వాన్ని వదిలావు కాబట్టి నీవు నా పాదాల దగ్గర ఉండేందుకు అర్హుడివి. నీవే నా వాహనం. అప్పటి నుండి ప్రతి వాహన సేవలో గరుడు స్వామి వారిని మోయడమే కాదు, దేవుని లీలకు సాక్షిగా మారాడు. కానీ ఓ స్నేహితుడా, ఈ కథ గరుడి గురించే కాదు, ఇది మన గురించి. మనం కూడా ఏదైనా సాధిస్తే గర్వం కాకుండా నమ్రత ఉండాలి. ఎందుకంటే దేవుడు శక్తిని కాదు, భక్తిని చూస్తాడు. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.